హలో హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నా కొడుకు రెడీ అయ్యి బయటికి వెళ్ళడానికి అంటే ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. ఇదే సందుట్లో అని చెప్పి నేనేమో ఫోన్ని వంట రూమ్లో పెట్టుకున్నాను అన్నమాట. ఇదిగో తీసుకొచ్చి వీడియో తీస్తూ ఉన్నాను. మళ్ళీ ఇక్కడ నాకు వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. తీసేవనుకో మంచిది కాదు అని చెప్పేసి, అంటే షైన్ ఫీల్ అవుతాడు అన్నమాట. సర్లేరయ్యా, నువ్వు అక్కడ మెట్లపై నిల్చో, మంచిగా వస్తున్నాయి ఫోటోలు, నేను 2 ఫోటోలు తీస్తాను అని చెప్పి ఇక వాడి ఫోన్లో నుంచి 2 ఫోటోలు తీసాను అనమాట. అక్కడ మెట్ల పైన అలా నిల్చోబెట్టి. సరే, ఇక్కడ కర్రీ చేస్తున్నానండి. ఈ కర్రీ ఆలు బంగాళాదుంప అనుకుంటా. ఆ రోజు వరస్ట్గా వచ్చిందనమాట. అస్సలు బాగా రాలేదు. ఏదో చేసేసానమాట. బంగాళాదుంప అలాగే ఆలు ఆ కర్రీ చేసి రాత్రికి చపాతీ చేసుకుందామని ఉంటుందిలే 2 పూటలకు అని చెప్పేసి చేసేస్తున్నాను. సో వాటర్ ఎక్కువైపోయినాయి, కారం అయిపోయింది, ఏదోలా అయిపోయింది అనమాట భయంకరంగా. సరే, ఇంక వాటరీగా ఉన్నాయి, కారం కూడా ఎక్కువైపోయింది. ఇంకా కారం అసలు నా కొడుకైతే అసలు తినడన్నమాట వాడు. సరే, ఇంకేం చేయాలంటే పక్కన శనగపిండిని ఫ్రై చేసి, అంటే మామూలుగా శనగపిండి కలుపుతారు కదా వాటర్లో వేసి, అంటే మామూలుగా కొంతమంది పచ్చి శనగపిండినే వాటర్లో వేసి కలిపేసి వేసేస్తారు ఉడికిపోతుందని. నేను మాత్రం కొంచెం అలా మళ్ళీ అది కూడా ఖరాబ్ అయిపోతుంది ఏమో, పచ్చి వాసన వస్తే అసలు తినడేమో అని చెప్పేసి ఇక్కడ మంచిగా కొద్దిగా సన్న మంట మీద కొంచెం ఫ్రై చేసి మంచిగా తర్వాత వాటర్లో వేసి కలిపేసాను. ఇక ఓకేలా ఉండిందిలే. అలా అయిపోయిందన్నమాట ఆ రోజు కర్రీ కూడా. దీనిలో ఓన్లీ ఎగ్స్ వేసి ఇంకా బంగాళాదుంప వేయలేదండి. ఏంటో అంత ఖరాబ్ అయిపోయింది, పచ్చి వాసన వస్తుంది. అల్లం పేస్ట్ పచ్చిది వేసే ఇందులోనే వేసాను అనమాట. మర్చిపోయా, ఆ మసాలా ఫ్రై చేసేటప్పుడు మర్చిపోయానండి. ఇంకొంచెం బంగాళాదుంప వేసాను, అందుకే పచ్చిది దాంట్లో వేసే లోపల పచ్చి వాసన, అందులో కారం కూడా వేసా. మసాలా అంతా మాడిపోయింది, కొంచెం పడేసి అప్పటికి. సో ఇదిగో ఇలా పలుచగా నీళ్ళు కలిపేసానండి ఫ్రై చేసిన శనగపిండిలో. ఇప్పుడు అందులో వేసేద్దాం. ఇలా పడింది. ఇప్పుడు శనగపిండి వేసాం కదా, ఇక చిక్కగా వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇందాక వేసేసా కొత్తిమీర, మళ్ళీ కొంచెం వేస్తున్నా పైన. అలా ఎలాగోలా ఒక పాటుకు తీసుకొచ్చానన్నమాట కర్రీని. దించేస్తుంది. క్లైమేట్ చల్లగా ఉందండి. మళ్ళా అసలు ఎండే లేదు ఈరోజు, వర్షం వచ్చేలా ఉంది మళ్ళీ. ఇక్కడ కాఫీ అన్నమాట నా కొడుక్కి. ఇప్పుడు టైం 4 అవుతుంది, మళ్ళీ కాఫీ కావాలన్నాడు. సో అందుకే వాడికి కాఫీ, నాకేమో టీ. ఇవైతే పొద్దునవేనండి. రా, వీడియో తీరేది రా. టేక్ దిస్ కాఫీ. కూర్చో. ఇక్కడ నైట్కి చపాతీ చేసేస్తున్నాను అన్నమాట. మధ్యాహ్నం చేసిన కర్రీ ఉంది కదా, అది ఎగ్ బంగాళాదుంప చేసేసాను కదా. సో అది ఉంది. నైట్కి ఏమో ఇలా చపాతీ చేసేస్తున్నా. చపాతీలు చూడండి సైజు చిన్న సైజు చేసేస్తున్నా. అంటే నేను ఎప్పుడు పెద్దవి చేసుకుంటా చపాతీలు కూడా సైజు పెద్దగా. సో ఇవాళ చిన్న సైజే అన్నమాట. అందుకే ఇక్కడ స్నానం చేసేసి అయితే వచ్చేసాను. చపాతీలు చేసి స్నానానికి వెళ్ళాను అన్నమాట. అంటే ముందు రోజు నుంచి జ్వరం అన్నమాట, కొంచెం ఎక్కువగానే ఉంది. జ్వరం అంటే కొంచెం కాదు, నేను కొంచెం ఉంటే అసలు పట్టించుకోను. కాళ్ళు నొప్పులు, భయంకరంగా కాళ్ళు నొప్పులు ఒకలాగుంటే సరే వేడిగా నీళ్లు కాసుకొని కాళ్ళ మీద పోసుకుందామని మంచిగా వెళ్ళి స్నానం చేసాను అనమాట. వేడి నీళ్ళతో స్నానము. సరే, వేడి చేస్తున్నాను అనమాట. పొద్దున చేశానని చెప్పాను కదా, చపాతీలు వేసుకుని తిన్నామని. చల్లగా ఉంది, భలే చలి అండి ఈరోజు. అందుకే ఇదిగో వేడి చేస్తున్నాను అన్నమాట. చపాతీలు వేసుకొని తినాలి ఇప్పుడు. ఇదిగోండి వేసుకున్నా ఒక ఎగ్గు, అలాగే
బంగాళాదుంపలు కూడా చిదిమిపోయినాయిలే, మంచిగా ఉడికిపోయినాయి కొంచెం. ఇక ఇదిగో ఇదేమో 2 రోజుల తర్వాత అండి. ఇలా బెండకాయలు తీసుకొచ్చాను నేను ఇక్కడ మా రోడ్లో ఉండే అంగట్లో నుంచి తీసుకొచ్చి, ఇదిగోండి అంటే బెండకాయ కర్రీ చేద్దామని. కొంచెం నా కొడుకు కూడా తింటాడు బెండకాయలు పులుసు అవన్నీ పెద్దగా తినడు కదా. నేనైతే ఎప్పుడు పెద్దగా పులుసులు అవి చేయనండి. కానీ ఆ రోజు కొంచెం లైట్గా చింతపండు వేసి, జస్ట్ కొంచెమే టమాటాలు ఎక్కువ వేసి ఇంత వేసి చింతపండు కొద్దిగా లైట్గా కర్రీ లాగా చేద్దామని బెండకాయలు తీసుకొచ్చాను. కానీ ఆ రోజు చేయను, పక్క రోజు చేస్తానన్నమాట. సరే ఇదిగో ఇక్కడ ఈ టిప్ మీకు ఎవరికైనా తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. అంటే లేతవి ఇలా ఇంచితే లేతగా ఉంటాయి, ఇరిగిపోతే అని తెలుసు. నేను చెప్పేది అది కాదు. ఇప్పుడు మనం షాపులో నుంచి తెచ్చేసుకున్న తర్వాత ఒకవేళ లేత బెండకాయలు అయినా సరే కవర్లో కట్టేసి అలాగే పెట్టేసామనుకోండి, ముదిరిపోతాయంటండి. అలాగే ఇలా తుంచి ఇలా బయటే ఆరబెట్టాలన్నమాట, అప్పుడు వాడతాయే కానీ ముదిరిపోవంట. సో ఆ టిప్ నాకు కూడా తెలియదు, మా అక్క చెప్పింది. ఒక రోజు నేను అప్పటి నుంచి ఇలాగే తుంచి పెట్టేస్తాను అన్నమాట. ఇలా తుంచి మళ్ళీ కవర్లో చుట్టు పెట్టేయబాకండి, జిగురు అన్ని అంటిపోతాయి, అన్నీ పాడైపోతాయి అన్నమాట. ఇలా కొంచెం విడివిడిగా పెట్టుకోండి, న్యూస్ పేపర్ మీద పెట్టుకోండి. ఇలా ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకున్నా కానీ జిగురు అంతా అంటుతుంది, ఎందుకంటే కోసం చించేస్తాం కదా అందుకు. సో అలా కాకుండా తేగానే అలా అవి తొడియాలు చుంచేసుకొని ఇలా పేపర్ మీద పెట్టేసుకున్నాం అనుకో, ముదరవు, వాడతాయే కానీ ముదరవు అన్నమాట. సో అదన్నమాట ఆ టిప్పు, తెలియకపోతే తెలుసుకోండి. ఓకే, ఇక ఇక్కడేమో నైట్కి చికెన్ పకోడీ చేసేస్తున్నాను. అంటే మొన్న ఒక రోజు చూపించాను కదా చికెన్ షేర్వా చేశాను, ఆ రోజు కలిపి పెట్టిందేనండి. అంటే మసాలాలన్నీ వేసి కలిపేసి ఎముకల వరకే చికెన్ షేర్వా. అలాగే ఒక రోజేమో చికెన్ ఫ్రై కూడా చేశాను, అందులో నుంచే తీసి ఇంకొంచెం మిగలబెట్టాను. అంటే చికెన్ పకోడీ కోసమనే ఆ రోజు చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకొచ్చాడు, కొంచెం మెత్తది అలాగా కూడా. సో ఇప్పుడు దానితోనే చికెన్ పకోడీ చేస్తున్నాను అనమాట. ఇక ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసి దీంట్లో కార్న్ఫ్లోర్ కలిపేస్తున్నా. అంటే మామూలుగా నేను ఎప్పుడు చికెన్ పకోడీ చేసినా 1 స్పూను మైదా కూడా కలుపుతాను, కానీ ఆ రోజు మైదా కలపలేదండి, ఓన్లీ కార్న్ఫ్లోర్ కలిపేసాను అన్నమాట. సో కార్న్ఫ్లోర్ కలిపేసి ఇట్లా వేడివేడిగా చికెన్ పకోడీ వేసేస్తుంటున్నా. అంటే కొంచెం మైదా కూడా కలిపామనుకోండి, కొంచెం ఆరినే కానీ కొంచెం క్రిస్పీనెస్ ఎక్కువ ఉంటుంది. సో ఓన్లీ కార్న్ఫ్లోర్తోనే చేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట, అది తేడా, ఇంకేం లేదు. టైం ఇప్పుడు 6:30 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ వర్షం పడుతుంది. నేనైతే ఆల్రెడీ ఈవినింగే టీ తాగేసా. మళ్ళీ ఇప్పుడు చినుకులు పడుతూ ఉన్నాయన్నమాట, వర్షం పడుతూ ఉంది. అందుకే కొంచెం కాఫీ తాగాలనిపిస్తుంది అనమాట. కొంచెం పెట్టేసుకుంటున్నాను బ్రైట్గా కాఫీ, కొంచెం బ్రైట్గా అలాగే టీగా తాగాలనిపిస్తుంది నాకు. కాఫీ తాగేసి పకోడీ స్టార్ట్ చేస్తా, చికెన్ పకోడీ వేస్తా. అలాగే ఒక పొయ్యి మీద అయితే వాటర్ పెట్టేసా నా కొడుకు కోసము. వేడివేడిగా తాగేసి పకోడీ స్టార్ట్ చేస్తా. భలే ఉంది బ్రైట్ కాఫీ, చాలా టేస్ట్గా ఉందండి. కాఫీ అయితే తాగేసా మంచిగా వేడివేడిగా. ఇప్పుడు పకోడీ చేసేస్తాం. కొంచెం ఆయిల్లోనే చేస్తానండి, అసలు ఇంత కూడా వేయను, ఇప్పుడు వేసేసా. ఎందుకంటే మళ్ళీ చికెన్ కదా, అది డీప్ ఫ్రై చేసి ఇంక వేరే దాంట్లో వాడలేము, అంటే చికెన్లోనే వేసుకోవాలి మళ్ళీ. అందుకోసం కొంచెం ఆయిల్లోనే ఒక 2-3 సార్లు వేస్తానన్నమాట. ఇది అసలు నిన్ననే చేసేద్దాం అనుకున్నా,
కానీ నిన్న వాడు తినడానికి చేయలేదండి. ఈరోజు తింటాడేమోనని చెప్పి చేస్తున్నా ఇప్పుడు వేడివేడిగా. అంటే ఏదైనా ఆతృతగా చేసి పెడతాం అనుకోండి, తిను నాన్నని, అప్పుడు తినడు, నాకు వద్దు అంటాడు. వాడు వేస్ట్ నా కొడుకండి, వాడు అసలు తినడు. ఇప్పుడో ఏంటో అంటే ఏదైనా తింటాడులే అని చెప్పి వాడి కోసం ఉంచి చేసి పెట్టండు, అసలు తినడు అన్నమాట. అంటే బయట ఫ్రెండ్స్తో వెళ్తాడు కదా, అలాంటప్పుడు బయట కొంచెం ఏదైనా టిఫిన్ చేసినా కానీ ఇక తినడండి. నాకు వద్దుమా అంటాడు. నా తృప్తి కోసమని తినరా చేసి పెట్టానంటే 1-2 ముక్కలు తిని ఇంకొద్దు అంటాడు. అంటే మామూలుగా పిల్లలు బయట ఏదైనా తిన్నా కానీ ఇంట్లో చికెన్ మటన్ అలాంటివి చేసినప్పుడు ఆతృతగా తింటారు కదా. మటన్ అయితే అసలు తినడనుకోండి, వాడు కూడా నాలాగే సేమ్. నేను వాడు మటన్ అసలు తినమండి, జస్ట్ చికెను చేపల రొయ్యలు తింటాము, ఇంకేం తినమన్నమాట వేరేటివి. సో ఆ మూడే మేము తినేది. అలాంటప్పుడు బయట ఏదైనా తిన్నాడు అనుకోండి, అసలు తినడు, 1-2 ముక్కలు మాత్రమే తిని వదిలేసాడు అనమాట. ఇంకొద్దుమానని. ఒరే అనవసరంగా చేశాను కదరా, నేను కూడా తినుకుంటా, నీకోసం అలాగే ఉన్నాను, నువ్వు వస్తే తిందామని నేను చెప్తాను. సో అలా వాడు వేసిన కొడుకు అన్నమాట. ఎప్పుడైనా ఏదైనా అడిగినా కానీ ఏమన్నా చేశానా నాన్న, అది చేశానా ఇది చేశానా అన్నాను అనుకో, వద్దులేమో అంటాడు. ఏమీ లేకుండా ఉంటాయి చూడండి ఇంట్లో, అసలు తినేదానికి కూడా ఏమీ లేకుండా వాడు ఇంట్లోనే ఉన్నప్పుడు, అంటే బయట వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నప్పుడు అప్పుడు అడుగుతాడనమాట, మా ఏం తినేదానికి లేవా అని అంటాడనమాట. నేను అనుకుంటూనే ఉన్నా అలా తింటాడో అనుకుంటూ ఉన్నా. కానీ ఆ రోజు మాత్రం కొంచెం తిన్నాడండి. ఓకే, సాటిస్ఫై అయింది, పర్లేదు, బాగానే తిన్నాడు చేసిన దానికి. నేను మామూలుగా అయితే ఇంత ఆయిల్ కూడా వేయనన్నమాట, కొంచెం త్వరగా చేసేద్దామని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను. ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి. హైలో పెట్టేస్తే మాడిపోతాయి అన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నారనుకోండి చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు ఏది కూడా పెద్ద హైలో పెట్టి చేయనండి, మామూలు నార్మల్ వంట చేసేటప్పుడు కూడా మీడియం టు సిమ్లోనే పెట్టుకొని చేసుకుంటాను. నాకు అదే అలవాటు అన్నమాట. హైలో పెట్టేసి అలా చేయను, ఎప్పుడో ఏంటో హైలో పెడతా, అప్పుడు అది పెట్టేసి పక్కకి వెళ్తానా మాడిపోద్ది అన్నమాట. తీసేద్దాం. రెండవ వైపు ఓకే. వేసేసిన వెంటనే కలపకూడదండి, కొంచెం ఫ్రై కానిచ్చి కలిపామనుకోండి, అదే తిప్పామనుకోండి అంటుకోకుండా వచ్చేస్తుంది అన్నమాట నీట్గా. ఇది కూడా ఫ్రై అయిపోయింది, దీన్ని కూడా తీసేద్దాం. ఇదిగోండి అయిపోయిందండి చికెన్ పకోడీ అయితే. ఉల్లిపాయ కూడా పెట్టేసా, ఇక తినేయడమే. యాక్చువల్లీ నాకు థమ్స్అప్ కావాలండి చికెన్ పకోడీ అలా తిన్నప్పుడు, కానీ ఇప్పుడు క్లైమేట్ కూల్గా ఉంది, వర్షం పడుతూ ఉంది కదా, దగ్గు వస్తుందేమో థమ్స్అప్ అలా తాగితే, ఖచ్చితంగా దగ్గు వస్తుందండి నాకు. సో అందుకే ఈ ఉల్లిపాయతోనే తినేయాలి. ఇక నాకైతే నేనైతే నైట్ డిన్నర్ ఇంకేం చేయను, ఇదే తినేస్తా. సో నా కొడుకు కోసం వెయిటింగ్, వాడు వస్తాడు, వాడు వచ్చిన తర్వాత తినడమే. ఇక అలా వర్షం పడుతూ ఉంటే ఇలా వేడివేడిగా చికెన్ పకోడీ వేసుకొని తింటున్నాము. ఎలా ఉందండి నా చికెన్ పకోడీ? నచ్చిందా? నచ్చితే ఒక కామెంట్ చేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా వేడివేడిగా చికెన్ పకోడీ చేసుకొని తినేసేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.